ఇప్పటికీ పాడు భాస్కర్ గారు అనేక అంశాలు చెప్పారు. రవికాంత్ గారు గ్రామీణ బ్యాంకుల్లో ఎలాగైతే రెగ్యులరైజ్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన అంశాలు చెప్పారు. ఈ సదస్సు యొక్క ప్రధానమైన ఉద్దేశం వికారాబాద్ ఆర్డీఓ లీడర్ శ్రీకాంత్ డాష్ నుంచి రావాలి. మనం ఓవరాల్గా ఇవాళ దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, బ్యాంకింగ్ రంగంలో వస్తున్న పరిణామాలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టంలో వస్తున్న మార్పులు, మన హక్కులు, వీటికి సంబంధించిన అనేక అంశాలు నాయకులు చెప్పారు. మనం నిర్దిష్టంగా మన సమస్యల మీద ఏం చేద్దాం, ఇది మనం చర్చించుకోవాలి. ఇవాళ రోజువారీగా అనేక రకాల సమస్యలు మనం ఎదుర్కొంటున్నాము. జీతాలు అడిగినా, వేతనాలు అడిగినా, పిఎఫ్ గురించి అడిగినా, ఈఎస్ఐ గురించి అడిగినా నిరంతరం వేధింపులు జరుగుతున్నాయి. డయాస్ మీద నాయకుల్లో అనేక మంది వేధింపులకు గురై ట్రాన్స్ఫర్లు అయ్యి ఉద్యోగం పోయేదాకా వచ్చి మళ్ళీ కొట్లాడి ఉద్యోగాన్ని నిలుపుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. డయాస్ మీద నిరంతరం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం మనం. ఇవాళ ఎస్బీఐలో పర్మనెంట్ అంశం గురించి నేనేం మాట్లాడను, నాయకులు చెప్పారు. ఇప్పుడు పర్మనెంట్ డిమాండ్ ఎంత న్యాయమైందో, ఎంత చట్టబద్ధమైందో, మనం పర్మనెంట్ కావడానికి మనకున్న హక్కు ఏంటో చెప్పారు. ఖచ్చితంగా పర్మనెంట్ ఆ సమస్య మీద ఇందాక రవికాంత్ గారు చెప్పారు. మనకు నాయకత్వానికి మాకు ఆలోచన ఉంది. వాస్తవానికి ఇవాళ సమావేశంలో మనందరం మాట్లాడుకొని చర్చించుకున్న తర్వాత ఇప్పటికే అవార్డ్ స్టాఫ్ యూనియన్ నాయకులతోటి, ఎస్బీఐలో ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులతోటి, శంకర్ గారితో, రవి గారితో, అవార్డ్ స్టాఫ్ శ్రీధర్ గారు, తెలంగాణ సర్కిల్కి సంబంధించి రాయ్ గారు, వాళ్ళతో డిస్కస్ చేస్తా ఉన్నాం, సంప్రదింపుల్లో ఉన్నాం. ఈ సదస్సు అనంతరం కూడా అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కూడా ఆంధ్ర నుంచి నాయకులు వచ్చి ఉన్నారు. ఇక్కడ ధనంజయ్ గారు వచ్చారు, మాట్లాడతారు. అందరూ కలిసి పర్మనెంట్ ఇష్యూని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఎస్బీఐలో ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ నాయకుల్ని, ఆఫీసర్స్ నాయకుల్ని వాళ్ళ సహకారం ఎలా తీసుకోవాలనేది కూడా ఖచ్చితంగా రాబోయే కాలంలో చర్చిస్తాం, ముందుకెళ్తాం. ఈ సదస్సు అనంతరం ఆ రకమైన కార్యాచరణ ముందుకు తీసుకెళ్తాం. కానీ ఈ లోపుగా ఇవాళ ఏం జరుగుతుంది ఎస్బీఐలో? ఇవాళ ఎస్బీఐలో మొన్న లేబర్ ఆఫీసర్ దగ్గర కూర్చున్నాం. నల్గొండ ఏవోకి సంబంధించినటువంటి కన్సిలేషన్ ఆఫీసర్లు చెప్తున్నారు, ట్రాన్స్ఫర్ల సమస్య ముందుకు వచ్చింది. ట్రాన్స్ఫర్లు ఎందుకు చేస్తున్నారు అడిగితే, మన హౌస్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని ఒక దొంగలుగా, అవినీతి పరులుగా చిత్రీకరిస్తున్నారు, బ్యాంకుల్లో ఫ్రాడ్ చేస్తున్నారు, కమిషన్లు తీసుకున్నారని చెప్తున్నారు, క్యాష్ రూమ్లోకి పోతున్నారని చెప్తున్నారు. కానీ క్యాష్ రూమ్లోకి పంపేది ఎవరు? మన వర్క్ ఆర్డర్ ఏంటి? మన వర్క్ ఆర్డర్లో ఏముంది? మన పని ఏముంది? ఇవాళ మొత్తం ఎల్హెచ్ఓ నుంచి వచ్చి సీసీటీవీ ఫుటేజ్ని పట్టుకొని పోతున్నారు.
వాళ్ళు వచ్చేమో పని పోవద్దని చెప్తారు, వీళ్ళేమో క్యాష్ లకు పిలుస్తారు, ఇంకొకరు పిలుస్తారు, రికార్డులకు పిలుస్తారు. నేను కలవమంటే నేను కప్ప కోపం, విడవమంటే నా పవన్ కోపం మన పరిస్థితి. క్యాష్ రూమ్లో తీసుకెళ్ళాలి మన వాళ్ళే, కానీ అక్కడైతే మిస్యూజ్ అయిందని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడలేదు. అంటే వాళ్ళ వర్గాలకు భిన్నంగా వాళ్ళే పని చేయించుకుంటూ వాళ్ళు మొత్తం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని అవినీతి పరులుగా, దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నిజామాబాద్ ఏమో ట్రాన్స్ఫర్ అంశం ముందుకు వస్తే ఎస్బీఐ హెచ్ఆర్ వాళ్ళు వచ్చారు. ఏం చెప్తున్నారు? 3 సంవత్సరాల నిండితే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తున్నారు. ఏ పాలసీ ఇది? ఎక్కడుంది పాలసీ? పర్మనెంట్ ఎంప్లాయీ పాలసీ మంచిదే. పర్మనెంట్ ఎంప్లాయీ పాలసీ ప్రకారం 3 సంవత్సరాలకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటున్నాం. మరి మిగతా అంశాలు కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్కి వర్తించాలి కదా, ఎందుకు వర్తించట్లే? దాని గురించి మాట్లాడలేదు. ఒక ట్రాన్స్ఫర్ పాలసీ లేదు, ఏమీ లేదు. జీతాలకు సంబంధించి కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంది. పిఎఫ్లో కోట్ల రూపాయలు. ఒక పక్కనేమో గవర్నమెంట్ జీతాలు పెంచట్లేదు, ఎస్బీఐ జీతాలు పెంచట్లేదు. ఇవాళ అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలలో జీవాకి అదనంగా జీతాలు ఇస్తున్నారు. మన లేబర్ ఆఫీసర్ చెప్పాడు, ఎల్హెచ్ఓ నుంచి సిఏ వాళ్ళు వచ్చారు, హెచ్ఆర్ పీపుల్ వచ్చారు అని. ఓఎన్జీసీలో ఆయిల్ సెక్టార్లో జీవో కంటే అదనంగా జీతాలు ఇస్తున్నారు. మీరెందుకు ఇవ్వకూడదు? బ్యాంకుకి లాభాలు లేవా? ఎస్బీఐకి లాభాలు ఉన్నాయా? వేల కోట్లు 2024-25 బ్యాంకు చెప్పే లెక్కలే నెట్ ప్రాఫిట్ 70,000 కోట్లు. ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికే 9 నెలలకే 60,000 కోట్లు వచ్చింది నెట్ ప్రాఫిట్. ఎక్కడి నుంచి వస్తున్నాయి లాభాలు బ్యాంకులకి? బ్యాంక్ ఏమైనా ముద్రలు వేస్తుందా? పోనీ ఏమైనా సరుకు ఉత్పత్తి చేస్తుందా? ఉత్పత్తి చేస్తే లాభాలు వస్తున్నాయా? బ్యాంకు కస్టమర్ల నుంచే కదా. కస్టమర్లు ఇచ్చే వడ్డీలు ఇవే కదా. ఎక్కడి నుంచి వస్తాయి? వడ్డీలు, ట్యాక్స్లు ఇవే కదా. మరి పనంతా చేసేది ఎవరు? కస్టమర్ల సర్వీస్ చేసేది ఎవరు? మనం లేవా? కస్టమర్లతో అటాచ్మెంట్ ఎవరికి ఉంటుంది ఎక్కువ? అంటే లాభాల్లో మన శ్రమ లేదా? మన పాత్ర లేదా? మన లాభాల్లో మన పాత్ర ఉన్నప్పుడు న్యాయంగా లాభాల్లో వాటా కూడా రావాలి. ఇవాళ నిజంగా ఎస్బీఐ కనుక జీతాలు పెంచాలి అనుకుంటే ఎస్బీఐకి ఎటువంటి ఆటంకం లేదు. చట్టంలో ప్రొవిజన్ ఉంది, బోనస్ చట్టం ఉంది. 8.33 ఇస్తున్నారు. ఎప్పుడు 8.33? నష్టాల్లో ఉంటే 8.33 ఇవ్వాలి. మరి లాభాల్లో ఉంటే 20% ఇవ్వాలి. ఇది చట్టబద్ధమే. బోనస్ చట్టం చెప్తుంది నష్టాల్లో ఉన్నా సరే 8.33 ఇవ్వాలి, లాభాల్లో ఉంటే ఎక్కువ 20% ఇవ్వాలి. బ్యాంకుకు లాభాలు ఉన్నాయి, బోనస్ శాతాన్ని పెంచితే మన జీతాలు పెరుగుతాయి. జీవోకి అదనంగా అనేక ఇండస్ట్రీస్లో అలవెన్స్ల పేరుతోటి, అది వాషింగ్ అలవెన్సా, ట్రాన్స్పోర్ట్ అలవెన్సా, ఏదో ఒక అలవెన్స్ల పేరుతోటి 50 నుంచి 300 రూపాయలకు జీవోకి అదనంగా పెడుతున్నారు. ఇక్కడ పెట్టచ్చు. ఎక్కడ ఉన్నారు ఎన్టీపీసీ? జీవోకి అదనంగా మంత్లీ 3,000 నుంచి 5,000 రూపాయల దాకా ఎన్టీపీసీలో ఇస్తున్నారు. ఎన్టీపీసీ ప్రభుత్వ రంగ సంస్థ, బ్యాంకు ప్రభుత్వ రంగ సంస్థ. అంటే ఇవ్వడానికి ఆటంకం లేదు. పైకి ఏమో మినిమం వేజ్ ఇస్తామండి అని చెప్తారు. మరి మినిమం వేజ్ కంటే ఎక్కువే కూడా ఉందా? కనీస వేతన చట్టం ఏం చెప్తుంది? ఇంతకంటే తక్కువ ఇవ్వకూడదని చెప్తుంది, ఎక్కువ ఇవ్వకూడదని చెప్పట్లేదు.
మేనేజ్మెంట్ ఇవ్వచ్చు. అందుకనే ఎస్బీఐ మేనేజ్మెంట్ ముందు మనం పెడుతున్న ప్రతిపాదన, మేము అన్స్కిల్డ్ వర్కర్లం కాదు, మేము చేస్తున్న అన్ని సెమీ స్కిల్డ్, హైలీ స్కిల్డ్, స్కిల్డ్ వర్కర్లు చేస్తున్నాం, పనులు చేస్తున్నాం. నువ్వు మల్టీపర్పస్ వర్కర్ అని పెట్టు, మల్టీపర్పస్ ఎంప్లాయీ డిజిగ్నేషన్ పెట్టు. అన్ని పనులు చేస్తున్నావు, స్కిల్డ్ కాదు మనం అడుగుతున్నాం. ఇవాళ స్కిల్డ్కి అన్స్కిల్డ్కి సుమారు 200 రూపాయల తేడా ఉంది. ఇవాళ సి ఏరియాలో 541 రూపాయల అన్స్కిల్డ్ ఉంది, 690 రూపాయల స్కిల్డ్ ఉంది. అంటే మన కేటగిరీ కనుక మారిస్తే మన వేతనం పెరిగే అవకాశం ఉంది. ఎస్బీఐ మన వేతనాలు పెంచాలంటే పెంచడానికి మార్గం ఉంది. అది బోనస్ రూపంలో పెంచవచ్చు, అలవెన్స్ రూపంలో పెంచవచ్చు. అందుకని వాళ్ళ ఎస్బీఐ మేనేజ్మెంట్ ముందు మన ఇవాళ అవుట్ సోర్సింగ్, ఎస్బీఐలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని స్కిల్డ్ వర్కర్గా గుర్తించాలి, స్కిల్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ని కూడా మనం ఎస్బీఐ మేనేజ్మెంట్ ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాదు కొన్ని లెక్కలు వేసినాం. ఇందాక చెప్పారు మిత్రులు, అవుట్ సోర్సింగ్లో కూడా హక్కులు ఉన్నాయండి. అవుట్ సోర్సింగ్ పెట్టిందే తప్పించుకోవడానికి పెట్టింది. ఇవాళ అవుట్ సోర్సింగ్ పేరుతోటి బ్యాంకు మీద పడుతున్న భారం ఎంత మీరు రెగ్యులర్గా బిల్లు చూస్తారు, మీకు అర్థమైంది. 18% జిఎస్టీ, డైరెక్ట్ పేమెంట్ చేస్తే జిఎస్టీ మిగులుద్ది. 3.26% కమిషన్, ఏజెన్సీ కమిషన్. 18/3 21.26%. 21% డబ్బులు 3,000 నుంచి 5,000 రూపాయల దాకా నువ్వు ఏజెన్సీని కనుక తీసేస్తే, నేరుగా చెల్లిస్తే ఎస్బీఐకి ఒక్కొక్క ఎంప్లాయీ మీద 3,000 నుంచి 5,000 రూపాయల దాకా మిగులుతాయి. ఆ డబ్బులే డైరెక్ట్ మనకే ఇవ్వచ్చు కదా, మన హ్యాపీ ఉంటుంది కదా. అందుకని ఆ డిమాండ్ కూడా మనం ఫ్రేమ్ చేస్తున్నాం. ఏజెన్సీని రద్దు చేయాలా, ఆ వచ్చే డబ్బుల్ని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి ఇవ్వడం ద్వారా మన జీతాలు పెరగడం కోసం ఆ రకమైనటువంటి అవకాశం ఉంది. జీతాలకు సంబంధించి బహుశా నిజామాబాద్లో అనుకుంటా నిన్న మొన్న పడ్డాయి జీతాలు. నిజామాబాదేనా? 7వ తారీఖు నిజామాబాద్ ఏవో పరిధి, అది మంచిర్యాల, గోదావరి కానీ అన్ని మొత్తం 7వ తేదీ రావాల్సిన జీతం ఎన్నో తారీఖు పడుతుంది? 10, 15, 20, 25. ఏం చెప్తున్నారు? బ్యాంకు వాళ్ళు కొట్టట్లేదు, బ్యాంకు వాళ్ళు జీతం కొట్టట్లేదు. నిన్న ఆర్ఎల్సి చాలా క్లియర్గా చెప్పాడు కాంట్రాక్టర్కి, బ్యాంకు నీకు కొట్టిందో లేదో నాకు అనవసరం, బ్యాంకు నీకు కొట్టకపోతే నీ తలనొప్పది. అయినా నువ్వు ఏజెన్సీ తీసుకున్నావు కాబట్టి 1 నెల జీతం ముందే నువ్వు చెల్లించాలి. వర్కర్కి చెల్లించిన తర్వాత 7వ తేదీలోపు జీతం వేసిన తర్వాత నువ్వు బిల్లు పెట్టుకో అని చెప్పారు. మనం బ్యాంక్ మేనేజ్మెంట్కి క్లియర్గా డిమాండ్ పెట్టాం, మాకు ఖచ్చితంగా 7వ తేదీలోపు జీతం బిల్లుతో సంబంధం లేకుండా జీతం ఇవ్వాల్సిందే. ఇక కాంట్రాక్ట్ పరిష్కారం కూడా మనమే చెప్పాం. అయ్యా నీకు అన్ని బ్యాంకులు కొట్టాలంటే ఇబ్బంది అవుతుంది, అన్ని బ్యాంకులు కాదు, ఆర్బీఓకి బిల్లు పెట్టాలి. ఆర్బీలో 50 మందో 100 మందో ఉంటే వాళ్ళ జీతం మొత్తం ఆర్బీఓ నుంచి కాంట్రాక్ట్కి బిల్లు కొట్టాలి. దీని ద్వారా 2 ప్రయోజనాలు. కాంట్రాక్ట్కి బిల్లు త్వరగా పోయింది, ఆర్బీఓలో ఉన్న హెచ్ఆర్ మనకు జీతం పడుతుందా లేదా, పిఎఫ్ కడుతున్నారా లేదా, ఈఎస్ఐ కడుతున్నారా లేదా చెక్ చేయడం ఈజీ అయింది. ఇప్పుడు బ్యాంకులో ఎవరు చెక్ చేసే పరిస్థితి లేదు. లెక్కలు చూస్తే గుండెలు పగులుతున్నాయి. నిజామాబాద్ ఏమో 11 నెలల కాలంలో తక్కువ వేసిన జీతం కట్టని పిఎఫ్ 1,75 లక్షలు. 360 మందికి 1,75 లక్షలు తక్కువ వేసారు, పిఎఫ్ కట్టలేదు. ఏఎల్సీ కాడ కేసు వేస్తే, గొడవ చేస్తే 6 నెలలు కేసు నడిపితే ఏఎల్సీ డైరెక్ట్ ఇచ్చాడు. ఎస్బీఐ మేనేజ్మెంట్ నీది బాధ్యత, ఆ డబ్బులు నువ్వు కట్టు అని ఎస్బీఐ మేనేజ్మెంట్కి డైరెక్ట్ ఇచ్చాడు. పిఎఫ్లు మీరు పిఎఫ్ చెక్ చేసుకోండి, మనకు అవగాహన ఉన్నట్లే.
నేను మనకు ఏవో చెక్ చేశా. 32 నెలల కాలంలో తక్కువ కట్టిన పిఎఫ్ ఒక వర్కర్ది 15,000, దానికి మేనేజ్మెంట్ కలపాల్సిన 15,000. ఒక టెండర్లో 32 నెలల కాలంలో ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ పిఎఫ్ రూపంలోనే 30,000 నష్టపోయాడు. అన్ని వాళ్ళు ఇదే పరిస్థితి, అన్ని ఆర్టీ వాళ్ళు ఇదే పరిస్థితి. జీతాలకు సంబంధించి అసలు నిన్న నేను హైదరాబాద్లో తిరిగితే ఆశ్చర్యపోయింది. 20,700 రావాల్సిన జీతం 16,000 వేస్తున్నారు. ఒక్కొక్క ఎంప్లాయ్ మీద 4,000. మన నాయకులు గట్టిగా కొట్లాడితే ఈ నెల నుంచి ఇంకో 2,000 పెంచుతున్నాడట. ఎంత మోసం జరుగుతుంది. నల్గొండ ఏవో 8 నెలల కాలంలో 5,000 తక్కువ వేశాడు. అది కొట్లాడితే. ఎక్కడైతే మనం కొట్లాడుతున్నామో అక్కడ జీతాలు పెరుగుతున్నాయి. 2025 మే వరకు 10,500 ఉంది. నల్గొండ ఏవో జీతం 10,400 ఉంది. కానీ వాళ్ళు నిలబడ్డారు, కొట్లాడారు. 10,400 నుంచి 12,700కి వచ్చింది. 12,700 నుంచి ఇప్పుడు 13,200కి వచ్చింది. ఇంకా 245 రూపాయలు తక్కువ ఉంది. దానికోసం కూడా కేసు వేసినాం. ఆ డబ్బులు మొత్తం కట్టాలి అని మొన్న ఆర్ఎస్సి కాంట్రాక్టర్కి ఎస్బీఐకి చెప్పాడు. రేపు 17వ తేదీ లోపు మొత్తం డబ్బులు వర్కర్కి రావాల్సిన డబ్బులు అకౌంట్లో వేసి లేబర్ ఆఫీస్కి రావాలి అని ఆర్ఎస్సి డైరెక్షన్ ఇచ్చాడు. కాంట్రాక్ట్ చేస్తానని చెప్పాడు. అంటే మనకు రావాల్సిన వేతనాలు అసలు ఎస్బీఐ పెంచట్లేదు, అదొక దోపిడీ. కానీ ఎస్బీఐ ఇచ్చిన జీతాలు కూడా మీకు పర్టికులర్స్ అందరికీ ఇచ్చారు. నిర్దిష్టంగా టేబుల్ ఇచ్చాం మీకు. ఈ జీతాల్లో 1 రూపాయి తక్కువైనా అడిగే హక్కు మనకుంది. కేసు వేస్తే ఆర్ఎల్సీ చేస్తే ఎన్ని నెలల డబ్బులు తిరిగి మనకు వస్తాయి. అందుకని వివరాలు వరకు నేను పోవట్లే. కానీ ఎక్కడా కూడా మొత్తం హైదరాబాద్ సర్కిల్ పరిధిలో ఎక్కడా ఫుల్ జీతం రావట్లే మనకి. ఇప్పుడు ఉన్న దాంట్లో ఎక్కువ నల్గొండ ఏవో మాత్రం ఎక్కువ జీతం తీసుకుంటుంది, 13,200. ఇప్పుడు వరంగల్ ఏవో కూడా వచ్చేస్తాం. ఈ నెల నుంచి 13,200 వేస్తామని చెప్పారు. సిద్దిపేట ఉంది, హైదరాబాద్ ఉంది. అంటే న్యాయంగా జీవో ప్రకారం రావాల్సిన జీతాల కోసం కూడా మనం రాబోయే కాలంలో స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటం జరగాలంటే లోకల్గా మన నాయకత్వం దీని మీద పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. లేబర్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందుకని ఆ రకమైన ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంది. పిఎఫ్ మీరు చెక్ చేస్తే, మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేస్తే విషయాలు మొత్తం మీకు తెలుస్తాయి. ఎవరు కడుతున్నారు, ఎవరు కట్టట్లేదు అనేది దాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. ఒక అంశం మీకు చెప్పదలుచుకుంది. ఈ సదస్సు యొక్క ఉద్దేశం మీ బాధలు మీకు తెలవని కాదు, మీ సమస్యలు మీకు తెలవని కాదు. కానీ ఇప్పటిదాకా మనం ఎక్కడెక్కడ విడివిడిగా కొట్లాడుతున్నాం. ఇక్కడ ఉన్నాడు మల్లేష్, బహుశా సంవత్సరం క్రితం అనుకుంటా వర్కర్లు మొత్తం తీసుకొని లేబర్ ఆఫీస్కి వెళ్తే కక్ష కట్టారు, ట్రాన్స్ఫర్ చేశారు. ఉద్యోగం పోయే పని వచ్చింది, చివరికి ఇంకో దగ్గర పని చేస్తున్నాడు. కానీ ఇక్కడి నుంచి అది జరగడానికి వీల్లేదు. మల్లేష్ అన్న విడిగాను, నగేష్ విడిగాను, ఏఓకో ఏ ఆర్డీఓకో ఎవరికి వాళ్ళు విడివిడిగా కొట్లాడడం కాదు. మన అందరం కలిసి ఐక్యంగా కొట్లాడాలి. రేపటి నుంచి జరిగే పోరాటం ఐక్యంగా ముందుకు సాగాలి. ఇందాక భాస్కర్ చెప్పాడు, జనరల్గా మనకు ఒక భయం ఉంటుంది. ఎక్కడో మారుమూల బ్రాంచ్, 2 ఉంటాం, 3 ఉంటాం, 5 ఉంటాం, ఎట్లా మాకెవరు సపోర్ట్ అని. ఇందాక చెప్పింది భాస్కర్ గారు, మీకు సిఐటి ఉంది, మీ గ్రామంలో సిఐటి ఉంది, మీ గ్రామంలో ఆశా వర్కర్ సిఐటి యూనియన్, మీ గ్రామంలో అంగన్వాడీ వర్కర్ సిఐటి యూనియన్, మీ గ్రామంలో పంచాయతీ వర్కర్ సిఐటి యూనియన్, మీ ఊళ్ళో మున్సిపాలిటీ వర్కర్ సిఐటి యూనియన్. సిఐటి అనుబంధంగా 62 సంఘాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అందరం ఒకళ్ళకొకళ్ళు అండగా ఉంటాం, సపోర్ట్గా ఉంటాం.
మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. అందుకని మన వెనక సిఐటి ఉంది, సిఐటి జెండా ఉంది. మనం మన బ్రాంచులు తెలంగాణలో మన బ్రాంచులు 1200 కావచ్చు, మన సంఖ్య 3000 కావచ్చు, కానీ మన వెనక 10 లక్షల సభ్యత్వం ఉన్న సిఐటి జెండా ఉంది. మనం ఆ జెండాకి ఉంటే అందరూ మన కుటుంబ సభ్యులే, మనకు ఆపదైతే అండగా ఉంటారు. ఆ ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. రెండో అంశం కూడా ఉంది. ఎవరు అడగాల సమస్యని, ఎవరు మాట్లాడాలా, ఎవరు ఎదుర్కోవాలా? వర్కర్గా ఉన్నారు, మల్లేష్ గారు ట్రాన్స్ఫర్ చేసి నన్నేం చేస్తాడు? నేను వెళ్ళి మాట్లాడతా, నేను వెళ్ళి లాభ ఆఫీసులో కేసు వేస్తా, నన్నేం చేస్తాడు? నన్ను ట్రాన్స్ఫర్ చేస్తాడా? కుదురుతా చేయటం? నేనే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని కాదు కదా. అందుకనే కార్మిక సంఘాల చట్టంలోనే 1920లోనే మన ముందు తరాల నాయకులు ఈ మేనేజ్మెంట్ యొక్క బుద్ధులు తెలుసు కాబట్టి యూనియన్లో ఆఫీస్ బ్యాలెన్స్లో 50% వరకు బయట వాళ్ళు ఉండొచ్చు అని పెట్టారు. అందుకని బయట వాళ్ళు ఉండాలా, కొట్లాడాలా, దాని ద్వారా మనం కలిసి ఐక్యంగా కొట్లాడటం కోసం అవకాశం ఉంది. అందుకని మీరు ఇప్పుడు ఒంటరిగా లేరు, ఐక్యంగా ఉన్నాం, అందరం ఉన్నాం. ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇందాక భాస్కర్ చెప్పిండు, నల్గొండ క్రాంతి ఉద్యోగం ఊడిపోయారు. ముందు సంఘం పెట్టింది ఆయనే. ఉద్యోగం ఊడిపోయాయి, కానీ బయట నుంచి సిఐటి నిలబడ్డాం. అక్కడున్న ఆర్టీఓ నాయకత్వం, అన్ని ఏవాళ్ళ నాయకత్వం, ఆంబర్ కానీ, వీరన్న కానీ, మన ప్రెసిడెంట్ కిషోర్ కానీ, రాజు అందరూ వచ్చి నిలబడ్డారు. ఏమీ చేయలేకపోయారు. చివరికి కాంట్రాక్ట్ వచ్చి ఏమీ చేయలేక నేను జీతం పెంచుతా అని జీతం పెంచి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎక్కడైనా ఇవాళ చెప్పమంటే నాకంటే ఎక్కువ చెప్తారు. మహబూబ్ నగర్ వాళ్ళు ఇక్కడ గంట సేపు చెప్తారు వాళ్ళ బాధలు. సిద్దిపేట వాళ్ళు చెప్తారు. హైదరాబాద్ మల్లేశ్వరం మామూలుగా చెప్పాడు కదా, బాధలు పడ్డాడు కదా. సాయి చెప్తాడు, నర్సింగ్ చెప్తాడు. కానీ ఇక్కడి నుంచి ఆ బాధలకు చెల్లి చుట్టి పెట్టాలి. మనందరం ఐక్యంగా ముందుకు సాగాలి. అందుకని నిర్దిష్టంగా వివరాలతో పేపర్ పెట్టాం. దీని ముందు కార్యాచరణ కూడా పెట్టాం. నా తర్వాత మాట్లాడబోయే నాయకులు మాట్లాడాల్సింది. మళ్ళీ ఇప్పుడు దాకా నాయకులు చెప్పిన బాధలు చెప్తే ఉపయోగం లేదు. ఇవాళ మనం కూర్చున్నాం, చర్చించుకున్న తర్వాత మన డిమాండ్లు ఏంటో ఫ్రేమ్ చేసుకున్నాం. ఇక్కడ మీ డిమాండ్లు పెట్టాం. ఏ డిమాండ్లు పెట్టాం? ఒకటి, మొత్తం రెగ్యులర్గా చేయాలి. అది కాంట్రాక్ట్ అయినా, క్యాజువల్ అయినా, అవుట్సోర్సింగ్ అయినా. 2, ఏజెన్సీలు రద్దు చేయాలి. 3, 26,000 నెలకు జీతం ఇవ్వాలి. 8 గంటల పనిదినం, గ్రాట్యుటీ అమలు చేయాలి. మనకి రావాల్సిన జీతాలు మొత్తం మనకు వచ్చే విధంగానే ప్రధాన యజమానిగా ఉన్న SBI బాధ్యత తీసుకొని దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఆర్టీఓ కేంద్రంగా బిల్లులు చెల్లించాలనే ఈ ప్రధానమైన డిమాండ్లు మన డిమాండ్లు. ఈ డిమాండ్లైనా ఇంకా డిమాండ్లు యాడ్ చేయాలా? నా తర్వాత మాట్లాడే నాయకులు అది చెప్పాలి. ఇది కాదు ఇంకో డిమాండ్ పెడదాం అంటే అందరికీ వర్తించే డిమాండ్. మళ్ళీ మన చిన్న డిమాండ్, లోకల్ డిమాండ్లు పెట్టాం. కామన్ డిమాండ్లు పెట్టుకొని ముందుకు పోవాలి. లోకల్గా వచ్చే డిమాండ్లని లోకల్గా ఎదుర్కొందాం. ఒకసారి మనం డిమాండ్లు ఆమోదించిన తర్వాత మరి ఈ డిమాండ్ల సాధన కోసం ఏం చేయాలి? మన కార్యాచరణ ఏంటి? మేము నిన్న మొన్న మాట్లాడుతూ ఉంటే మన వాళ్ళు చెప్తున్నారు, అన్న మన చైర్మన్ మనోడే. ఎవరు మన చైర్మన్? వనపర్తి జిల్లా, తెలంగాణ ముద్దుబిడ్డ. అందుకని తెలంగాణ ముద్దుబిడ్డ మనం ఒక్కసారి చెప్పుకుంటే బాగుంటుందేమో. ఏం జరుగుతుందో జరగదో నా అంచనా ఉంది, కానీ చెప్పుకోవడం తప్పులేదు. అందుకనే ఒక రిప్రజెంటేషన్, ఒక వినతి పత్రం రాసి లోకల్గా ఉన్న మన బ్రాంచ్లో ఉన్న ఎంప్లాయీస్ మొత్తం సంతకాలు పెట్టి మేనేజర్కి ఇచ్చి మేనేజర్ ద్వారా చైర్మన్ దాకా దాన్ని పంపాలి. ఇది ఒక కార్యాచరణ. రెండోది, బ్యాంకింగ్ రంగం
కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. ఇందాక చెప్పింది కదా భాస్కరంగా, ఆటంకాలు మొత్తం పెట్టేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. రిక్రూట్మెంట్ మీద బ్యాన్ పెట్టింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. జీతాలు పెంచింది ఎవరు? నేను దీంట్లో రాశాను, ఒక పాయింట్ రాశాను. మన జీతం పెరగాలంటే ఏం కావాలి? 2022 నుంచి రావాల్సిన జీవో, ఇవాళ మనం తీసుకున్న జీతాలు 2017లో వచ్చిన జీతాలు. 5 ఏళ్లకు ఒకసారి జీవో మారాలి, 2022లో మారాలి. ఇంతవరకు మారలేదు. దాన్ని మార్చాల్సింది కేంద్ర ప్రభుత్వం. అట్లానే పిఎఫ్ సీలింగ్, ఈఎస్ఐ సీలింగ్. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళకి నేను బోనస్ ఇవ్వను అని మేనేజ్మెంట్ అన్నా మనం చేయగలిగేది ఏమీ లేదు. ఎందుకనంటే బోనస్ మీద సీలింగ్ ఉంది. జీతం 21,000 దాటితే బోనస్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని సీలింగ్ ఉంది. ఈఎస్ఐ కూడా 21,000 జీతం దాటితే, జీతం బోనస్ కలిపి 21,000 దాటితే బోనస్ అమలు చేయాల్సిన అవసరం, ఈఎస్ఐ అమలు చేయాల్సిన అవసరం లేదు అనేది చట్టంలో ఉంది. అవన్నీ ఎప్పుడో 2017లో పెట్టినటువంటి సీలింగ్లు, ఇంతవరకు సీలింగ్లు మార్చలేదు. అందుకని మన జీతాల జీవో ఇవ్వటం, సీలింగ్లు ఎత్తువేయటం అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. అందుకని పార్లమెంట్ సభ్యులకి మన సమస్యల మీద వినతి పత్రాలు ఇచ్చి ఆ పార్లమెంట్ సభ్యుల్ని పార్లమెంట్లో మన సమస్యల మీద లేవనెత్తమని కోరాలి. అందుకని ఏ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంతా అక్కడ పార్లమెంట్ మెంబర్ టైం తీసుకొని అవకాశం వాళ్ళు మొత్తం వెళ్ళి మొత్తం అందరు సంతకాలు పెట్టి రిప్రజెంటేషన్ని పార్లమెంట్ సభ్యులకు కూడా ఇవ్వాలి అనేది మీ ముందు పెడుతున్నటువంటి ప్రతిపాదన. మూడవది, ఈ మొత్తం ఇందాక నగేష్ చెప్పాడు, లేబర్ ఆఫీసర్ రావాలి, జీవోలు ఇవ్వాలి, మరి సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ మానిటరింగ్ చేయాలి. ఎక్కడెక్కడ సెంట్రల్ లేబర్ ఆఫీసులు మన తెలంగాణ రాష్ట్రంలో రామగుండంలో ఒకటి ఉంది, కొత్తగూడెంలో ఒకటి ఉంది, ఇక మిగతా అన్ని హైదరాబాద్లో ఉన్నాయి. అందుకని ఈ 3 కేంద్రాల్లో మాట్లాడుకొని ఒక డేట్ పెట్టుకొని సెంట్రల్ లేబర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేసి వినతి పత్రాలు వాళ్ళకు కూడా ఇవ్వాలి. లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా సెంట్రల్ మినిస్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇది మన కార్యాచరణ. దీంతో పాటు ఇంకొక 2 పెట్టాలి. మరి మన కార్యాచరణ ముందుకు సాగాలి అంటే ముందు మన ఐక్యంగా ఉండాలి. మన ఐక్యత అంటే ఏంటి? ఇవాళ రాష్ట్ర సదస్సు పిలిపించాం, ఇంతమంది వచ్చాం. మరి రీజన్ స్థాయిలో ఇప్పుడు ఇక్కడ మొత్తం 400 మంది పైకి ఇక్కడ మనం హాజరైనాయి. కానీ మన సమాచారం ఎంతమందికి పోవాలి? రాష్ట్రంలో ఉన్న 3,000 మందికి పోవాలి. ఎట్లా పోయింది? ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆర్డీఓ నాయకత్వం మీరు కూర్చొని ప్రతి రీజియన్లో మీటింగ్ పెట్టుకోవాలి. ప్రతి రీజియన్ పరిధిలో మీకు దగ్గరగా ఉంటుంది. ఆ రీజియన్లో ఉన్న 50 మందో 60 మందో 100 మందో అందరినీ రీజియన్లో గ్యాదర్ కావాలి. అక్కడ మీటింగ్ పెట్టుకోవాలి, అక్కడ మాట్లాడుకోవాలి. అక్కడ లోకల్గా ఇప్పటికే కమిటీలు ఉంటే ఓకే, కమిటీ లేకపోతే ఆ రీజియన్ స్థాయిలో ఆర్డీఓ స్థాయిలో మీ కమిటీలని మీరు కమిటీలు వేసుకొని ఆ కమిటీ బాడీస్ని మీ ఆర్బీఓ మేనేజ్మెంట్ కూడా ఇచ్చి ఆ రకంగా రిప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని మొత్తం క్షేత్రస్థాయిలో మన నిర్మాణం, ఇల్లు కడుతున్నప్పుడు ఇటుక ఎట్లయితే పునాది కట్టుకుండాలో మన యూనియన్లో, మన ఐక్యతలో, మన నిర్మాణంలో కింద స్థాయిగా ఉన్నటువంటి మనం ఆర్బీఓ స్థాయిలో మనం ఐక్యంగా ఉండాలి. దానికోసం రీజియన్ స్థాయిలో మన సమావేశాలని మనం ప్లాన్ చేసుకోవాలి. మీరు ఇక్కడ నాయకత్వం, మీరు వెళ్ళిన తర్వాత మొత్తం మార్చి నెలలో 4 ఆదివారాలు వస్తాయి, 2 ఒక సెకండ్ శనివారం, ఒక 4వ శనివారం. అందుకని ఈ మొత్తం డేట్లో ఆర్బీఓలు మాట్లాడుకోండి. లోకల్ మన సిఐటి నాయకత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేయండి. మీకు లోకల్ సపోర్ట్గా ఉంటారు, దాన్ని ప్లాన్ చేయండి. ఇక మూడవది ఇంకొకటి, మన యూనియన్ అంటే ఏంటి? మీకు యూనియన్ ఉందా లేదా? ఉందా? ఉందని ఎట్లా చెప్తాం? ఇక్కడ బోర్డు ఉంది కాబట్టి ఉన్నట్ట, కొన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంది ఉన్నట్టేనా? రిజిస్ట్రేషన్తో యూనియన్ ఉన్నట్టు. మరి దాంట్లో యూనియన్లో మనం ఉన్నవాళ్ళేమో, మనం అనేది ఎట్లా లెక్క? మన యూనియన్ సభ్యత్వం. ఇవాళ మన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యత్వం సంవత్సరానికి 200.
సంవత్సరం సభ్యత ఎప్పుడు ఉంటుంది? జనవరి టు డిసెంబర్ లెక్క. డిసెంబర్లో జనవరిలో గవర్నమెంట్కి లెక్క ఇవ్వాలి. మళ్ళీ యూనియన్, మా యూనియన్ సభ్యులు ఇంతమంది అని అంటే యూనియన్ సభ్యత ఎప్పుడైనా జనవరిలో రెన్యువల్ కావాలి. అందుకని పాత వాళ్ళు కట్టిన వాళ్ళు చాలామంది సభ్యత ఉన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ. 2025లో మనం కట్టాం. 26లో పాత కానీ కొత్త కానీ మన యూనియన్ మెంబర్షిప్ 200 రూపాయలు. మనం మార్చి నెలలోనే మన యూనియన్ మెంబర్షిప్ను కూడా పూర్తి చేసుకోవాలి. యూనియన్ మెంబర్షిప్ పూర్తయ్యి ఆర్టీఓ స్థాయిలో చెందుబాటు జరిగితే మన నిర్మాణాన్ని పటిష్టం చేసుకొని మొత్తం మన పర్మనెంట్ ఓవరాల్గా జీతాలు పెంచాలని డిమాండ్ తోటి ఐక్యంగా చేయాలి. ఏపీ నాయకత్వం కూడా ఇక్కడ ఉంది. వాళ్ళు కూడా 5-6 వచ్చారు. ధనంజయ గారు వచ్చారు. రాబోయే కాలంలో అటు అమరావతి సర్కిల్ కానీ ఇక తెలంగాణ హైదరాబాద్ సర్కిల్ కానీ కలిగి దీని మీద ఐక్యంగా పరిగణించడానికి కోసం ఎట్లా పోవాలి, ఏం చేయాలి, ఓవరాల్గా ఎస్బీఐ మేనేజ్మెంట్ మీద ప్రెజర్ పెంచేందు కోసం ఎట్లా పోవాలి అనేది కూడా ఉమ్మడిగా ఆ రకమైనటువంటి కార్యాచరణని మీ ముందు నిర్దిష్ట కార్యాచరణను మీ ముందు ప్రతిపాదన పెడతా ఉన్నాను. నా తర్వాత ఆర్టీఓ నుంచి వచ్చే పైన కూర్చున్నారు మాట్లాడే వాళ్ళందరూ ఆ రకంగా దీన్ని స్ట్రెంథెన్ చేస్తూ మరి ఇంకేం చేద్దాం అనేది మీరు మాట్లాడాలి. అట్లానే వెంకటరామయ్య గారు కూడా వచ్చున్నారు. మిగతా డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ టెక్నికల్ అంశాలు కొన్ని అంశాలు వెంకటరామయ్య గారు కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అందుకని ఈ తీర్మానాన్ని నిర్దిష్టంగా రాతపూర్వకంగా మీ ముందు ప్రతిపాదన పెడతాను. జనరల్గా కొన్ని సంఘాలకు అలవాటు ఉంటుంది. నాయకుడు చెప్తాడు, కిందోడు చేయాలి, కానీ సిఐటి పద్ధతి కాదు. అందుకనే ఈ తీర్మానం మీద మీకు ప్రతిపాదన పెడుతున్నా. మీరందరూ ఆమోదిస్తేనే దీని అమలు కోసం ముందుకు పోతుంది. అందరం కలిసి ఆమోదించుకోవాలా, అందరం కలిసి పోరాడాలి. పోరాడే పని నాయకుడు ఒక్కడిది కాదు. నాయకుడు ముందు నిలబడతాడు, అండగా నిలబడతాడు. కానీ పోరాడాల్సిన అందరం కలిసి ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఆ రకంగా తీర్మానాన్ని ఆమోదానికి పెట్టవలసిందిగా అధ్యక్షుని కోరుతూ